బీజేపీ పార్టీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు నాయకులు. బీజేపీ పార్టీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్లోని వివిధ చోట్ల జమ్మిగడ్డ, అరుణ్ కాలనీ, సోనీ సెంటర్, కమలానగర్, టీఎస్ఐసి కాలనీ, సబ్ రిజిస్టార్ ఆఫీస్, ఈసీఎల్ బస్ స్టాప్, ఈసీఎల్ బజాజ్ షోరూం మొదలైన చోట్ల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు మర్రి మోహన్ రెడ్డి, టి కృష్ణారెడ్డి, రొయ్యల చిత్తారి ముదిరాజ్, రామ్ సాగర్ కిషోర్ చారి, రామసాని ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ వెంకట రమణాచారి, ఏనుగు సీతారామరెడ్డి, ఏనుగు మంజులారెడ్డి, వంశీ తదితరులు పాల్గొని పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఈసీ చౌరస్తాలో అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం చేసుకుంటున్నాము. ముఖ్యంగా 1980 ఏప్రిల్ 6 నాడు మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ముందు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు దీనికి అధ్యక్షుడిగా ఉండి దేశం తర్వాత మన యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. దానిలో మన మహానుభావులు చాలామంది భారతీయ జనతా పార్టీని మూలలో దేశ మొత్తంలో వ్యాపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా లాల్ కృష్ణ అడ్వాణి గారు కూడా వారు ఇక్కడ కూడా ఈసీ చౌరస్తాలో 1988లో వచ్చినప్పుడు నేను ఇక్కడ జెండా కూడా ఎక్కియడం జరిగింది వారితో. ఎందుకంటే వారు మన భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి లాల్ కృష్ణ అడ్వాణి గారు. కాబట్టి ఈరోజు 2 సీట్లకు వెళ్ళి మన దేశం మొత్తంలో కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ప్రభుత్వం రావడం జరిగింది. దాదాపు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రావడానికి మన భారతీయ జనతా పార్టీ వచ్చే సంవత్సరంలో మన భారతీయ జనతా పార్టీ రావడానికి అవకాశం ఉంది. ప్రజలు మన దిక్కు చూస్తున్నారు. కాబట్టి మన అందరం కలిసికట్టుగా అందరం కూడా సమైక్యంగా ఉండి మన భారతీయ జనతా పార్టీకి రావడానికి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనం అడ్వాణి గారితో జెండా ఎక్కించాం. ఆ యొక్క ఘనత మనకు దక్కింది ఇక్కడ. కాబట్టి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి అందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి తర్వాత కూడా ఎంతోమంది త్యాగపురుషులు బంగారు లక్ష్మణ్ కానీ చాలామంది కూడా పార్టీ కోసం నిరంతరం చేసి, ఎందుకంటే ఈరోజు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తి ఏర్పాటు చేసుకుంటా ఈరోజు మనం కేంద్రంలో అధికారం రాజకీయ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన యొక్క డివిజన్లో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ మర్రి మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో రోజుగా ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం కృషి చేసి ఈ యొక్క పార్టీని ఈరోజు ఇంత డివిజన్లో కూడా చాలా వరకు మరియు మున్సిపల్ అసెంబ్లీ కూడా విస్తరించే విధంగా కృషి చేశారు. కాబట్టి వారికి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అందరూ కూడా సమయం ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం జమ్మిగడ్డలో చిత్తారి గారు, అదేవిధంగా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.